కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కమిషన్ దే బాధ్యత. రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే కేసీఆర్ ని టార్గెట్ చేశారా? కేసీఆర్ ని జైలుకు పంపించే వరకు రేవంత్ రెడ్డి నిద్రపోవడం, మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ లోపాలను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కమిషన్ ముందుకు ఈ నెల 6వ తారీఖున బీజేపీ ఎంపీ మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. సుమారు గంట పాటు కమిషన్ ఆయనను ప్రశ్నించింది. సో ఈ సందర్భంగా ఈటెలను పలు డాక్యుమెంట్లు కూడా కమిషన్ ముందుకు సమర్పించినట్టు తెలుస్తా ఉంది. అంతేకాదు ఈటెల కమిషన్ ఎదుట చెప్పిన సమాధానాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చిలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. సో కాళేశ్వరం ప్రాజెక్టుని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలు, బ్యారేజీలు కుంగిపోవడం వంటి సమస్యలను ఈ కమిషన్ పరిశీలిస్తోంది. సో 2023 అక్టోబర్ మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లకు కుంగిపోవడంతో ఈ ప్రాజెక్టు తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల, ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలలో గుర్తించిన లోపాలు, నిర్మాణ సమస్యలపై కేంద్రీకృతమైన ఉండగా ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు. సో ఆర్థిక నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. సుమారు గంట పాటు కమిషన్ ముందు విచారణలో ఈటెల పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి అంచనా వ్యయం దాదాపు 63,000 కోట్లు అనుకున్నామని, ఆ తర్వాత అంచనాలకు వ్యయం పెరిగి 83,000 కోట్లకు చేరినట్లు ఈటెల రాజేందర్ కమిషన్ కు తెలిపారు. సో ఇందుకు సంబంధించిన ఆయన ఆధారాలు కూడా, కొన్ని పత్రాలు కూడా ఈటెల కమిషన్ కు సమర్పించినట్టు తెలుస్తుంది. అలాగే సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టును తమ్మిడిహిట్ట నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పారు. నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. సో అప్పులు చెల్లింపు పూర్తిగా కార్పొరేషన్ చూసుకుందని, దానికి ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. సో కేవలం కేబినెట్ ఆదేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిధులు విడుదల చేశామని ఆయన చెప్పుకొచ్చారు. సో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, తాను గాని ఈ వ్యవహారంలో ఎప్పుడూ సొంత నిర్ణయాలు తీసుకోలేదని ఈటెల కమిషన్ ముందు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణ చూస్తే కేసీఆర్ కు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. అయితే ఈ కమిషన్ ముందు ఈటెల కేసీఆర్ కి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ ఊహించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారు. రైతుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచినట్లు ఈటెల స్వయంగా చెప్పిన వాళ్ళు కడుపు మంట చల్లారడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ తప్పేమీ లేదని, అది కేవలం కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఈటెల చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని తెలుస్తా ఉంది. ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని తలలు పట్టుకుంటున్నారు. ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన నిందలు మోపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటెల ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడని, కేసీఆర్ ని కాపాడేందుకు పూర్తిగా వకాల్తా పుచ్చుకొని వివరణ ఇచ్చాడని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఒకరు తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అటు ఈటెల పైన, ఇటు కేసీఆర్ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కక్ష పూరిత రాజకీయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. సరైన పరిపాలన అందించాలని ఎన్నుకుంటే తను ఓటుకు నోటు కేసులో దొరికి జైలు పాలైతే కేసీఆర్ ను కూడా ఏదో విధంగా నిందలు మోపి జైలుకు పంపాలని కోణంలో పాలన సాగిస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అనే నాని నుంచి కనీస తెలంగాణ రాష్ట్రానికి ఎవరు కూడా అప్పు ఇవ్వడం లేదు అనే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజార్చారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో దానిని ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలని ఆలోచనలో కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కక్షపూరితమైన రాజకీయాలు మానుకొని పాలనపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డికి హితవు పలుకుతున్నారు.